శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో దేవదత్తు పడిక్కల్ సూపర్ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్ గాయంతో ఈ టెస్టు సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతని ప్లేస్ లో తుది జట్టులో చోటు దక్కించుకున్న దేవదత్తు పడిక్కల్ ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకున్నాడు. గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఎస్ఎస్పీ జైస్వాల్, కేఎల్ రాహుల్ కలిసి ఓపెనింగ్ చేశారు. తొలి వికెట్ కు 47 పరుగులు జోడించిన తర్వాత కేఎల్ రాహుల్ తో సమన్వయ లోపం కారణంగా ఎస్ఎస్పీ జైస్వాల్ రన్అట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ ఓ స్ట్రైట్ షాట్ ఆడి సింగిల్ కోసం నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కి వచ్చాడు. అయితే బాల్ ను చూస్తూ పరిగెత్తిన ఎస్ఎస్పీ జైస్వాల్ కి బౌలర్ అడ్డు రావడంతో కింద పడ్డాడు. లేచి గమనించేలోగా కేఎల్ రాహుల్ నాన్ స్ట్రైకింగ్ లో బ్యాట్ పెట్టడంతో ఎస్ఎస్పీ జైస్వాల్ అవుట్ కావాల్సి వచ్చింది. మొత్తంగా 37 బంతులు 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఎస్ఎస్పీ జైస్వాల్. ఇక కేఎల్ రాహుల్ 162 బంతుల్లో 9 ఫోర్లు 1 6 తో 77 పరుగులు చేశాడు. టీ బ్రేక్ సమయానికి ముందు కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడిన కేఎల్ రాహుల్ మూడో సెషన్ లో బ్యాటింగ్ రాలేదు. ఇక కేఎల్ రాహుల్ మెట్లెక్కేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మరోవైపు దేవదత్తు పడిక్కల్ 134 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి ఇది మొట్టమొదటి టెస్టు సెంచరీ. మూడో స్థానంలో టెస్టు సెంచరీ చేసిన రెండో భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా నిలిచాడు దేవదత్తు పడిక్కల్. అంతకు ముందు 2002లో జింబాబ్వేతో సౌరవ్ గంగూలీ మూడో స్థానంలో వచ్చి 136 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ శుభమన్ గిల్ 28 బంతుల్లో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే శుభమన్ గిల్ అవుట్ అయ్యాక కొద్దిసేపటికే వర్షం స్టార్ట్ అయింది. దీంతో మరికొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. వర్షం తగ్గడంతో మళ్లీ మొదలైన మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 288 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో వికెట్ కు రిషబ్ పంత్, దేవదత్తు పడిక్కల్ 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పంత్ 36 బంతుల్లో 3 ఫోర్లు 1 6 తో 27 పరుగులు చేయగా దేవదత్తు పడిక్కల్ 178 బంతుల్లో 12 ఫోర్లు 1 6 తో 131 పరుగుల నాటౌట్ తో నిలిచాడు. మొత్తంగా శ్రీలంక బౌలర్లకు తొలి రోజు ఏమాత్రం కలిసి రాలేదు. టీమిండియా బ్యాటర్లదే పైచేయి. అంతేకాదు టీమిండియాకు టాప్ ఆర్డర్ లో ఓ ఆపద్ బాంధవుడు దొరికేసినట్టే. దేవదత్తు పడిక్కల్ రూపంలో టీమిండియాకు ఓ నమ్మకమైన ప్లేయర్ దొరికినట్టేనే చెప్పాలి. శ్రీలంక 11 తో ప్రాక్టీస్ మ్యాచ్లు అదరగొట్టిన దేవదత్తు పడిక్కల్ ఇప్పుడు తొలి టెస్టులో కూడా అదరగొట్టాడు. 131 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇక తొలి రోజు పదే వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 73 ఓవర్లు మాత్రమే ఆట సాగింది. రెండో రోజు పూర్తిగా టీమిండియా బ్యాటింగ్ కొనసాగిస్తే లంక ముందు భారీ స్కోరు నిలిపే అవకాశం ఉంది.